ఎవరు అవునన్నా, ఎవరు కాదన్నా రేపొద్దున కాబోయే ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి లోకేషే. చంద్రబాబు గారి వారసుడుగా ఆయన పగ్గాలు చేపట్టడం ఖాయం. అలాగే పార్టీ పగ్గాలు, అలాగే ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టడం ఖాయం. బాబు గారి తదనంతరమా, బాబు గారే తన వారసుడిని ఆ ప్లేస్‌లో కూర్చోబెడతారా అన్నటువంటిది రాబోయే రోజుల్లో తేలబోతుంది. ప్రతి కార్యకర్త ఆయన్నే ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటున్నారు. అట్లాగే ఆయన పార్టీ అధ్యక్షుడిగా కూడా చూడాలని కోరుకుంటున్నారు. ఇట్లాంటి సందర్భంలో జాగ్రత్తగా భవిష్యత్తుని చెక్ చేసుకోవాల్సిన అవసరం లోకేష్ గారికే ఉంది. చాలా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం. ఇవాళ సూపర్ సిక్స్ ఇప్పటికి తెలుగుదేశంకి ఉన్నటువంటిది, చంద్రబాబు గారికి ఉన్నటువంటిది ఒక మైనస్ ఏంటంటే మాట చెప్తే దాని మీద నిలబడరు అన్నటువంటిది. గతంలో రుణమాఫీ కావచ్చు, రైతులకు ఇస్తానన్నట్టు రుణమాఫీ 85,000 కోట్ల రూపాయలు అవసరమైనప్పుడు 18,000 కోట్లు, అది కూడా 3 విడతలుగా పెట్టి అందులో కొంతమందికి మాత్రం కొంచెం ఇచ్చి వదిలేశారు. దాని అసంతృప్తి తర్వాత దెబ్బతీసింది. మహిళలకి, డ్వాక్రా మహిళలకి సంపూర్ణ రుణమాఫీ చేస్తానని చెప్పి పదే పదే ఎన్నికల ముందు వాగ్దానం చేసి ఎన్నికలు అయ్యాక ఏమీ ఇవ్వకుండా చివరిలో పసుపు కుంకుమ కిందకి 10,000 ఇచ్చి చేశారు. ఈ రెండు కూడా ఆయా వర్గాల్లో వచ్చిన అసంతృప్తి, అందులో ప్రభుత్వ ఓటమికి కారణమైంది. ఇవాళ సూపర్ సిక్స్ అనేటటువంటిది అంటే నవరత్నాలు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అన్నిటినీ అమలు చేశాడు. ఒకరోజు అటు ఇటు అయితేనే మన అనుకూల మీడియా బాగా స్టోరీలు రాసుకుంది. రూపాయి తగ్గిస్తేనే రచ్చరచ్చ చేసింది. తద్వారా ఒక ఆస్పెక్ట్. అదే సందర్భంలో ఇచ్చాడు అన్నటువంటి పేరు మాత్రం జనంలో నుంచి పోదు. ఇప్పుడు సూపర్ సిక్స్ ఇస్తామని చెప్పి అందులో ఫస్ట్ ఇయర్ అన్నీ ఆపేసి ఒక దీపం, ఒక బండ మాత్రం ఇచ్చి రెండో ఏడాదికి వచ్చేటప్పటికి దీపం ఇస్తున్నారు. అలాగే బస్సులు ఇస్తానంటున్నారు. అది సూపర్ సిక్స్లో కాదు, బస్సుల్లోది వచ్చేటప్పటికి ఇది బస్సుల్లో సూపర్ సిక్స్లోనే ఉన్నట్టుంది. అది కూడా బస్సులకి ఉచిత ప్రయాణం గుడ్. అట్ ద సేమ్ టైం అన్నదాత సుఖీభవ, తర్వాతన ఈ కాన్సెప్ట్ ఒకటి, ఇది అమ్మఒడికి బదులు తల్లికి వందనం, ఇది వీటిట్లని వరకు ఓకే. ఇక్కడ ప్రధానమైనటువంటిది మహిళలకు ఇస్తానన్నటువంటి 1,500 రూపాయలు, అట్లాగే నిరుద్యోగులకు ఇస్తానన్నటువంటి 3,000 రూపాయలు, 50 ఏళ్ళకే పెన్షన్. ఈ మూడు ఎక్కువ మంది ఆశపడ్డటువంటిది. ఎక్కువ మంది ప్రతి 50 ఏళ్ళు, ఇప్పుడు 48 ఏళ్ళోళ్ళు కూడా రేపు నాకు వచ్చేస్తలే చంద్రబాబు ఉంటే, 45 ఏళ్ళు కూడా లాస్ట్ ఇయర్ అని నాకు వస్తుందిలే అని ఆశ పెట్టుకున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అని చెప్పాం. ఇప్పుడు వాళ్ళకి అదేమి ఇవ్వకపోతే వాళ్ళు వచ్చి రోడ్డు మీదకి వచ్చి గొడవలు ఏం చేయరు. లేదా రాష్ట్రం నాశనం చేసేసారని 14.5 లక్షల కోట్లు అప్పు చేసేసాడు జగన్ అని చెప్పినప్పుడే ఇచ్చినటువంటి హామీలు ఇవి. ఇప్పుడు 10 లక్షలు అని చెప్తున్నాం మనం, చివరికి 7.5 లక్షలు అని తేలింది. 10 లక్షలు చెప్పుకున్నా 4.5 తగ్గింది కదా, అక్కడ కూడా లేదు కదా. కాబట్టి ఇప్పుడు ఈ పథకాలు ఇవ్వకపోతే అది రేపు పొద్దున మైనస్ లోకేష్కి అవుతుంది. అంటే తెలుగుదేశం మాట చెప్తే నమ్మచ్చా నమ్మకూడదా అన్నటువంటి దాంట్లో తేడా వస్తుంది. సరే, చంద్రబాబు గారే తట్ట చేశారు, లోకేష్ గారే తట్ల చేస్తారంటే ఇప్పుడు లోకేష్ గారి క్రియాశీల పాత్ర కాబట్టి ఈ పథకాలని మ్యాక్సిమం ఇమ్మీడియట్గా లైన్లోకి తీసుకురావాల్సిన బాధ్యత అయింది. లేదు, జగన్ అన్నీ ఇచ్చినా కూడా ఓడగొట్టారు కాబట్టి అది ఇవ్వకపోయినా జనమేం కోరుకోరు, లేదా జనమే వద్దని కోరుకుంటున్నారు కాబట్టి మేము ఇవ్వట్లేదంటారు. ఇక ఇష్టం, నో అబ్జెక్షన్.